అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఉన్నత విలువలు, విద్యార్హతలు, మంచితనం, సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పదవికి చాలా సూటబుల్ అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ రెండు జిల్లాలోని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆయన అత్యధిక మెజారిటీతో గెలవటం తథ్యం. ఎందుకంటే దాదాపు 2 నెలల నుంచి వారు అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు. తర్వాత ఆయన పర్యటించి వెళ్ళిపోయిన తర్వాత మాకైతే ఎవరైతే కలుస్తారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈసారి ఎక్కువగా దాదాపు 80-90% ఓటర్స్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభిమానిస్తున్నారని చెప్పేసి మాకున్న సమాచారం. ఆయన తప్పకుండా గెలుస్తారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క గతి పూర్తిగా మారిపోతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అధోగతి పాలైపోయి అగాధంలోకి నెట్టివేయబడిన ఈ రాష్ట్రాన్ని తన అనుభవంతో భవిష్యత్తు మీద ఒక విజన్ ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ రంగం కానివ్వండి, రైతులు కానివ్వండి, నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచే విధంగా మరి పరిశ్రమల్ని స్థాపించడం కానివ్వండి, పెద్ద ఎత్తున దాదాపు 6,48,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి 7 నెలల కాలంలో వచ్చినాయి. తద్వారా 4,25,000 4,50,000 ఉద్యోగ అవకాశాలు కూడా లభించే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్ అయ్యిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి గత 5 సంవత్సరాల్లో పూర్తిగా విధ్వంసం. ఈరోజు అడుగుతూ ఉన్నారు ఎక్కడ విధ్వంసం, ఏమిటి విధ్వంసం అని చెప్పేసి. మీరు ఎగ్గొట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో రైతులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, కాంట్రాక్టర్లకు కానివ్వండి, అదేవిధంగా మధ్యలో ఆపేసేసిన కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చింతలపూడి కానివ్వండి, పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, వీటన్నిటి ద్వారా మీరు సృష్టించిన విధ్వంసం ఏదుందో అది చరిత్రలో లిఖించబడుతుందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఇంకా మరింత బలోపేతం చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆశీర్వదించాల్సిందిగా ఓటర్ మహాశయులందరూ కూడా కోరుతా ఉన్నాం. గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకులు విద్యార్థి దశ నుంచి యువజన విభాగం నుంచి 94 నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజలందరూ మెచ్చేటువంటి అభ్యర్థిని ఎంపిక చేశారు అని చంద్రబాబు గారిని కానీ కూటమి నాయకులను కానీ రాష్ట్ర వ్యాప్తంగా హర్షించేటువంటి నాయకుడిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించడం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం పొందినటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ జిల్లాలో ఒక చెరగని ముద్ర ఉంది. 99లో మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పటివరకు అనేక సార్లు పోటీ చేయటంలో కానీ, నిన్న 24లో సీటు లేకపోయినా జనసేనకు సీటు ఇచ్చినా గెలిపించుకొని వచ్చి 19-24 మధ్య కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి హిస్టరీ ఉన్న రాజేంద్ర ప్రసాద్ని ఈరోజు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా నిలబెట్టడాన్ని ఈరోజు కూటమి గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడక రాజేంద్ర ప్రసాద్ గారిది. మేము ఎంత పర్సంటేజ్ మ్యాక్సిమం ఒక హిస్టరీ క్రియేట్ చేయాలనేటువంటిది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా అందరి ప్రయత్నం. గెలుపు గురించి కాదు, గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడక. మెజారిటీ 90% పైబడి ఓట్లు గ్రాడ్యుయేట్స్ను సాధించాలనేటువంటిది మా అందరి యొక్క ఆలోచన. వీలైనంత వరకు ఎక్కువ సాధించాలని. 8 నెలల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నుంచి బయటపడ్డందుకు ముందు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు గారు 8 నెలల పాలనలో సాధించిన విజయాల పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న 2 అన్నాయి, 30 ఏళ్ళు అన్నాయి. అది పగటి కథ తప్ప మళ్ళా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హతలు కోల్పోయారు. ఆయన ఒకసారే అన్నాడు, ఒకసారి ఇచ్చారు, ఒకసారితోనే అది చివరిసారి అనిపించుకున్నాడు ప్రజల చేత. కాబట్టే 150 సీట్లు ఇచ్చినటువంటి వైకాపా 11 సీట్లు పడిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాస్తవాల్లో బయటికి రావాలి, ఇంకా బయటికి రాలా. పగటికల్లా గంటా ఉన్నాడు, లండన్ పోయి వచ్చాడు, ఏం అర్థం కాక మాట్లాడినట్టు కనపడతా ఉంది, మతి భ్రమించినట్టు మాట్లాడినట్టు కనపడతా ఉంది. గంటలు మాట్లాడటం కాదు, 5 ఏళ్ల పాలనలో ఒకసారి నెమరు వేసుకో, ఏం చేసావు, ఏం తప్పులు చేసావు, ఎందుకు ప్రజలు దూరం అయ్యారు, ఎందుకు నీ పార్టీ నాయకులు కార్యకర్తలు దూరం అయ్యారు, దూరం అవుతున్నారు అనేటువంటిది ఆత్మవిమర్శ చేసుకోకుండా చంద్రబాబు గారు సూపర్ 6 గురించి మాట్లాడతారు. సూపర్ 6 అమలు చేసి తీరుతారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు తపన తాపత్రయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కావటం లేదు. 7 లక్షల కోట్లు ఈ రోజుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏ ఒక్కటి వెనక్కిపోయే ప్రశ్న కూడా లేదు. అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ డెఫినెట్గా వచ్చి ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకాలే ఇప్పటికి 7 లక్షల కోట్లు వచ్చినాయి. ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఊహించుకోవాలి. ఏదొచ్చినా నేను తెచ్చాను అంటున్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దాని ప్రభావం చంద్రబాబు నాయుడు గారి 8 నెలల పనితీరుకి, చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు కోసం ఏ విధంగా 74 ఏళ్ల వయసులో 10 నిమిషాల విరామం తీసుకోకుండా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి తీరుని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ధర్నాలకు పిలిపించినా వాయిదాలు వేసుకోవడం తప్ప ప్రజలు ఆ ధర్నాలను, ఆ నిరసనలను స్వాగతించేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. కాబట్టి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను కంచెల శ్రీకాంత్, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ 3 గ్రాడ్యుయేట్ స్థానాల్లో పోటీ చేస్తే ఆ రోజు ఎటువంటి అరాచకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయో మనందరికీ తెలుసు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో మేము పోరాటం చేస్తామని నమ్మి 3 చోట్ల రమారమి 108 నియోజకవర్గాలకు సంబంధించిన జరిగిన 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీని, అంటే తూర్పు రాయలసీమ ప్రాంతం అలాగే పశ్చిమ రాయలసీమ ప్రాంతం సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ గెలవలేదు. కానీ మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలని తట్టుకొని నిలబడాలంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని నమ్మి అన్ని వర్గాల ప్రజలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము బటన్ నొక్కుతున్నాం, ప్రతి ఇంట్లో డబ్బులు వేస్తున్నాం, మాకే ఓట్లు పడతాయని చెప్పడం జరిగింది. కానీ ఏదైతే బటన్ నొక్కి డబ్బులు పడుతున్న ఇళ్లల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి 3 గ్రాడ్యుయేట్ స్థానాలని అఖండ మెజార్టీతో గెలిపించారు. అది తెలుగుదేశం పార్టీ జైత్రయాత్రకి మొదటి మెట్టుగా ఆనాడే భావించడం జరిగింది. ఆ జైత్రయాత్ర కొనసాగి చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారి మద్దతు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు అంగీకరించి 164 సీట్లతోటి అద్భుతమైన విజయాన్ని అందించారు. అటువంటి విజయాన్ని నిలబెట్టుకుంటూ కేవలం ఈ 7 నెలల కాలంలోనే అద్భుతమైన ఫలితాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి, అట్లాగే యువ ముఖ్యమంత్రి మన నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ కావచ్చు, స్కిల్లింగ్లో కావచ్చు, అన్నిట్లో కూడా అద్భుతమైన ఫలితాలు ఏ విధంగా సాధిస్తున్నారో మనం చూస్తున్నాం. ఒకటి, మెగా డిఎస్సి నిరుద్యోగులకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మా 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను పక్కన నుంచోబెట్టుకొని మొట్టమొదటి సంతకం ఉద్యోగుల కోసం మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయడం జరిగింది. అలాగే ప్రైవేటు రంగంలో కూడా ఏదైతే యువగళం ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పనేసి మనం కూటమి తరపున మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకునేదానికి మొన్న దావోస్ పర్యటనలో కూడా ఎంత అద్భుతంగా పనిచేశారు. ఎన్ని రకాల రమారమి 6 లక్షల పైచిలకు కోట్ల పెట్టుబడి, రమారమి 4 లక్షల పైచిలకు మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. అలాగే లోకేష్ గారు
అలాగే టీసీఎస్ కంపెనీని తీసుకురావడం జరిగింది. వైజాగ్లో 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవటం. అలాగే మనకి మీరు ప్రైవేట్ రంగంలో తీసుకుంటే శ్రీ సిటీలో కూడా 15 పైచీల కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి రావటం జరిగింది. ఎలక్ట్రానిక్స్ హబ్గా తిరుపతి పరిసర ప్రాంతాలని, ఆటోమొబైల్ హబ్గా అనంతపూర్ని, అప్పుడు కియాని తీసుకొచ్చిన, ఇప్పుడు మరికొన్ని ఆటోమొబైల్ కంపెనీస్ తీసుకొచ్చిన, ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ దగ్గర ఏరోస్పేస్ రిలేటెడ్ కంపెనీస్ తీసుకురావడానికి కూడా నారా లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ ఆలోచిస్తే అన్ని ప్రాంతాలని అద్భుతంగా డెవలప్ చేసే విధంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక టీం లాగా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈరోజు పోటీ చేస్తున్నటువంటి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ మంత్రివర్యులు, మన విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారు. సమస్యల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈ కూటమి ప్రభుత్వ అభ్యర్థిని గెలిపించుకుంటే ఈ అన్ని రకాలైన పనులు చేయటానికి నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ వాళ్ళకి అండగా నిలబడేదానికి కూడా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ, నిరుద్యోగులకి ఉద్యోగులకి గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా మేము కూటమి ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 8 నెలల్లోనే ఇంత అభివృద్ధి చేస్తే రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో మరీ ముఖ్యంగా ఈ గుంటూరు కృష్ణా ప్రాంతంలో అమరావతి ద్వారా ఎన్ని అద్భుతమైన అవకాశాలు అనేది రాబోతున్నాయనేది కూడా గుర్తు చేసుకొని కూటమి అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ మరింత సేవ చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.